దేవి 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 పగడి నిద్ర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏమిటి నీ మనసున్నది? ఏం జరిగింది? అలక్షణ చేయగలరు రాజు వైద్యుడు లేరా? వైద్యులందరూ శ్రమపడి వదిలివేశారు. ఈ బాధ నేను భరించలేదు. ప్రతి వైద్యశాలకు పంపి ప్రాకృతిక వైద్యులను పిలిపించదు. ప్రణామం మంత్రివర్య, ఈ రాజ్యసభ చాలించండి. మహారాజుల వారు గృహ సంబంధమైన కార్యక్రమములు ఉన్నారని ప్రజలకు తెలియజేయండి. గృహ కార్యక్రమములు అత్యవసరమే కావచ్చు, కానీ అక్కడ పొరుగు రాజ్యాది క్షేత్రాల గురించి ఆలోచించండి. మంత్రివర్య, మహారాణుల వారికి శిరోవేదన అధిగమించిపోతున్నది. ఆమె సాధారణ స్థితికి వచ్చినంత వరకు మేము శుద్ధాంతమును వీడి రాలేము. అటులనా? నాకు తెలియలేదు మహారాజా. అమ్మా, శిరోవేదన ఎలా ఎట్లున్నది తల్లి? అవునవును మంత్రయ్య, మృత్యువు కబళించినప్పుడు వచ్చు. నేను కూడా వైద్య శాస్త్రం ముందు దిక్కనే. మీకు అభ్యంతరం లేకపోయినదో సరే, దాన్యవుని పరీక్షించండి. ఇప్పుడైతే ఎంతో మంది వైద్యులు పరీక్షించినారట. మేమే అత్యవసర కార్యక్రమం నుండి శుద్ధాంతములకు రాలేదు. అవునవును. వైద్యులు ఏమన్నారు? ఇది సాధారణమైన శిరోవేదన కాదు. మృత్యువు కబళించినప్పుడు వచ్చే ఆవేదన కాదు. పూర్వము మగధ దేశ మహారాణి కూడా ఈ శిరోభారంతోనే మరణించిందని తెలుపుటకు బాధపడుతున్నాను తల్లి. ఈ శిరోవేదన సత్యము తల్లి. ఏమిటి ఆకస్మిక దేవతాలు? భగవంతుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు. మహారాణు వారికి ఏమైనా జరిగినా మేము బ్రతకగలమా? రాశిగమము సేవించి వాసిపోతే సచివ ధర్మము వడసి ప్రశాంతి పోతే జనని అయి మక్కులాలిచి ఘనత కూర్చే సతివియోగము భనియు సతివియోగము భనియు సాధ్యమగునే ఈ ఆవేదనకు ఔషధమే లేదా?
ఇది సామాన్యమైన శిరోవేదన కాదు కుమార. ఈ బాధ సమసిపోవుట బహు కష్టకరం. ఏదో అక్షరం ఉందన్నారు. సామాన్యమైన లేపనమే ప్రభు, కానీ దానిని రంగరించుటకు ఏమి కావాలి మంత్రివర్య? ఆకాశ గంగను అవనికి తెమ్మందురా, పాతాళ గంగను పట్టుకురమ్మందురా, ఆ లేక పరశువేదినే తీసుకురమ్మందురా. అయ్యో అక్కర్లేదు కుమార, కావలసినది పులిపాలు మాత్రమే. పులిపాలు! సామాన్యమైన విషయమును సాధ్యము కానట్టుగా పడుతురారా? ఆలస్యమింద్రం పంపా నదీ తీరం క్రూరముఖములకు నివాసం. మంత్రివయ్య, వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయించండి. ఫలితం లేదు. లేపనం తయారు చేయడం బాలుడు మాత్రమే వెళ్ళవలసింది. బాలునికి నేను తోడుగా వెళ్ళను. వద్దు ప్రభు వద్దు. ఒకవైపు మన వైరుని యుద్ధ సన్నాహకులు, మరి ఒకవైపు రాజకీయ మంత్రాంగము నిర్వహించే సమయం. మీకు ఒంటరిగా అడవులలో సంచరించడం అంత మంచిది కాదు. రాజ్యం యొక్క శ్రేయస్సు ముఖ్యం కాదు, ఆయువు ముఖ్యం కాదు. ఏమి మహారాణి గారు చెప్పింది వాస్తవమే ప్రభు. మీరు అడవుల యందు సంచరించడం క్షేమతరం కాదు. తండ్రి, ఇంత చిన్న విషయములకు మీరు నా వెంట రానేలా? నేను వెళ్ళలేనా? వెళ్ళనిది వ్యాఘ్రక్షేరములకు నాయన. వ్యాఘ్ర క్షీరము తెచ్చుట సంభవము కాదా? కారణం వశ్యమైన నర కానిలే మహాబలం శౌర్యము పూజ్యమైనదై సృష్టము సర్వము ఈ జలము ధైర్యము సత్యము ధైర్యము దాయవేక్షణము ఆరులవాకుగాచితై అందుకలేము వ్యాఘ్రక్షీరమునే. ఈ బాలుడు సామాన్యుడు కాదు, పులిపాలు కేవల సమర్థుడు. అయినా ఆవి పందల సార్వభౌముడు ఒక్క పులిపాలు తెలియకపోయినా నలుబాటు కదా. మంత్రివర్య, ఈ మాటలు సమంజసం రాలి. నీవు కారణ జన్ముడవు కాళీశ్వరుడవని నాకు తెలియదు. కానీ పితృప్రేమ దేశము శంకించినది హరిహరు ఎరువురు నాపై కరుణను కురిమోమా. హరిహరు ఎరువురు నీపై కరుణను కురిమోమా. వేగ కాలమును జగపురవంతలేనా చిరముగా పులివారు చిన్మయలు జయోస్తు కుమారా జయోస్తు విజయోస్తు విజయ గర్వముతో తిరిగిన ఓ వ్యాఘ్రములారా,
పురవీధుల బిడ్డ అందిస్తున్నాడు. అదిగో చూడండి. అవును దేవి. ఛార్జింగ్ ఉంటుంది అదే కనిపిస్తుంది ఛార్జింగ్ అవును దేవి. మణికంఠుడు సామాన్యుడు కాడు. మానవ కళ్యాణ నిమిత్తము మహిళవతరించిన మహాత్ముడు. శైవ వైష్ణవ మతతత్వమునకు మైత్రి సమకూర్ప జన్మించిన హరిహర స్వరూపుడు అయ్యప్ప స్వామి. ఇలా మానుష వేషధారులు ఇల్లు సామాన్యుడు కాదు. అఖిల లోకైక పూజనీయుడు, ఆది మధ్యాంతరహితుడు. నీవు నిజముగా హరిహర స్వరూపుడే తెలుపు. తల్లి తనయాన్ని నమస్కరించుకోడదమ్మా. నేను ఈ ఎడల చేసిన అపరాధం క్షమించరాదు. బాల హరిహర తేజ స్వరూప గరిమా అలజాలక పోయిన సరస్వతిని క్షమన సంగమే అయ్యప్ప విమల చరిత క్షమన సంగమే అయ్యప్ప విమల చరిత స్వార్థము పరమార్థము జరిగిన తదుపరి క్షమకు ప్రాధాన్యత లేదు కదమ్మా. ఏమి ఏమి విపరీతం? నీవంటున్నది నిజమేనా? నా దుర్బోధవలని మహారాణి మలినమతి అనేది నన్ను క్షమించండి. శైవ వైష్ణవ వేదం జరుపనిచి శైవ వైష్ణవ వేదం జరుపనిచి దురింద ప్రక్షాళన ధరణియందు హరిహర పుణ్య చరిత శరణ అయ్యప్ప దేవరా మీ మంత్రాంగమే లేకపోయినచో ఈ మణికంఠుని చరిత్రకు ఆధారమే లేదు. అయ్యా, అమ్మాయిల చేత నీ నమస్కృతులను నావు నీ దగ్గరకు ఉన్నా ఇప్పుడే అర్థమైంది. ఇంతవరకు నీ తల్లిదండ్రులు ఇక నీ భక్తుల అయ్యకు అప్పకు పుట్టిన అయ్యా అయ్యకు అప్పకు పుట్టిన అయ్యా నిన్నెరుగగలమే నెయ్యము నెలగొలు కరుణగనీయవే మణికంఠవరగా ఈశ్వర పుత్ర
కలియుగా అవతరించుటకు గల కారణం ఏమో సవిస్తరముగా తండ్రి, నా పూర్వ చరిత్రను వినిపించగలను. విశదముగా వినండి. పూర్వ జన్మమున శివునకు మోహిని పుట్టిన శాస్త్రము. నా అవతారమునకు ఆరంభము నారద మహర్షి అభిమతము. నా చరిత్ర వినండి. జయ జయ శ్రీనాథ జయ మోహన తేజ మధురము నీ నామమే. జయ జయ శ్రీనాథ జయ మోహన తేజ మధురము నీ నామమే. పరమాద్భుత నిరుపమాన లీలా వైభవ జగన్నాథ నమో నమః నమో నమః. నీ యందు నేనున్నానని అంతటా నీ ఉన్నావని ఈ అనంతమందు అన్ని చోట్ల నీ నామ పారాయణము గావింపాలి. నా మగతిని గల సప్తస్వరములు నీ శోభిక్తిని వ్యాప్తిని నరింపజాలలేదు. ఉత్తుంగ గంగా తరంగములను బోలు మధ్య గానకమకములు నీ సంకీర్తనము చేయ కుదవయే కాదు. అనంతమును అనుభవలే ఉదరమందు నిలుపుకున్న దేవదేవ నిన్ను నమ్మిన వారికి కొరతయు లేదు కదా. శ్రీకరాన్వయ ప్రాభవ చిత్రిభవము అఖిల బ్రహ్మాండ న్యాసమలకరము స్తోత్రమునరించు జన్మకు శుభము జయము. విష్ణుదేవా నీ నామమే విశ్వప్రియము. కళ్యాణప్రదమైన ఈ లోక సంచారం ఇప్పటి నా కర్తవ్యం ఆ గర్వపడుతూ నేనేలను కైలాసమునకు రావాల్సినదిగా నందీశ్వరుడి ద్వారా ఆహ్వానము పంపినవాడు. కార్యము ఎట్టిదైంది ఆ లయకారుడికి ఈ లయ ప్రవీణుడితో ఏమి కార్యము ఏర్పడి ఉండునో. అదిగో ఇప్పుడిప్పుడే అరుణోదయం పొగుతున్నది. హిమ సామ్రాజ్యము ప్రమదభరితమై ఉండదు. పరమశివుడి పాటికి ధ్యాన నిముక్తుడై ఉండడు. ఉదయమునే మాపతి దర్శనం